విజయనగరం కుటుంబంలో మరోసారి ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. జరడ పంచాయతీ పరిధిలోని పంట పొలాల్లో పెద్ద ఎత్తున ఏనుగులు గుంపు తిష్టవేశాయి. చెరువులో జలకాలడుతూ పక్కన ఉన్న పంట పొలాల్ని ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి తమకు ఈ ఏనుగుల బెడదను తప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెల కూడా ఏనుగుల పంటలను ధ్వంసం చేశాయి. అధికారుల చర్యలతో కొన్ని రోజుల పాటు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లిపోయిన గజరాజులు మళ్లీ జనావాసాల్లోకి పంట పొలాల్లోకి వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి ప్రస్తుతం అయితే అక్కడ ఏనుగుల గుంపు అయితే హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది వరకు కూడా మరి ఇలాంటి గుంపు వస్తే అధికారులు వాటిని అటవీ ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎన్ని రోజులుగా ఈ గుంపు అయితే అక్కడికి వస్తుంది? అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? సుమారు 10 రోజుల నుంచి కూడా జరడ పంచాయతీలో అయితే ప్రస్తుతం ఈ ప్రాబ్లం అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే ఏనుగులు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాయంటే సుమారు ఆ గ్రామంలో 10 రోజుల పాటు టెస్ట్ వేసిన పరిస్థితి నెలకొంది. సుమారు 6 నుంచి 7 సంవత్సరాల నుంచి కూడా కురుపాం నియోజకవర్గంలో అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కొమరాడ కావచ్చు, గౌలక్ష్మీపురం కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏనుగులు అయితే అక్కడ ప్రజలు ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కొక్కసారి ఈ రహదారులు అంటే రోడ్ల మీద వచ్చి పంట పొలాలను నాశనం చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా భయపెట్టడం కూడా జరుగుతుంది. గత నెల ఇదే సమయంలో సరిగ్గా నెల రోజుల క్రితం వానశివుడు అనే వ్యక్తిని కూడా ఏనుగులు తొక్కి చెంపినటువంటి ఘటన కూడా మనం చూస్తాం. బిక్టివ్ కూడా అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ ఏనుగులు ఎలా ఉంటాయి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏనుగులు ఎక్కడ ఎలా టెస్ట్ వేస్తాయి, ఎక్కడెక్కడ సంచరిస్తుంటాయి, పంట పొలాలు ఎలా నాశనం చేస్తుంటాయి అనే విషయాన్ని అయితే చాలా దగ్గర నుంచి మనం చూపించడం జరిగింది. అప్పటికే 6-7 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎప్పుడూ కూడా సరైన చర్యలు చేపట్టలేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా అధికారులు పూర్తి స్థాయిలో వారికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించడం కావచ్చు, అదేవిధంగా ఏనుగుల నుంచి వాళ్ళు రక్షించడం కావచ్చు, ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేదని చెప్పాలి. సుమారు 6 నుంచి 7 సంవత్సరాల నుంచి ప్రజలు నరకం చూస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ తిష్ట వేస్తే అక్కడ పంట పొలాలను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అక్కడ ఉన్న చెరువులు కావచ్చు, వాగులు కావచ్చు, వాటిలోనే అక్కడే వాటర్ తాగుతూ అక్కడే ఉంటూ ఏనుగులైతే వాళ్ళు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 11 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. కోట్లాది రూపాయల పంట నష్టం అయితే గజరాలు చేస్తున్నాయని చెప్పాలి. మరోపక్క కుంకి ఏనుగులు తీసుకొస్తామని సుమారు 2 నెలల క్రితం నుంచి అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ఇష్యూ మరి ఏమైందో తెలీదు. పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లయితే మనకు అప్పుడు వార్త వచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లయితే కనిపించడం లేదు. ప్రభుత్వం వచ్చి 100 రోజుల పరిపాలన కూడా పూర్తయినప్పటికీ కూడా ప్రస్తుతం ఎవరైతే కుమరాడ మండలం అదేవిధంగా కురుపాం నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారో వారికి మాత్రం ఏనుగుల నుంచి ఎలాంటి రక్షణ కూడా లేదని చెప్పుకోవాలి అఖిల. అదేవిధంగా అక్కడ ఇప్పటి నుంచో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, నష్టపరిహారాలు మాకైతే అవసరం లేదు, కేవలం మాకు ఏనుగులు ఇక్కడి నుంచి అడవుల్లోకి తరలించండి. ఎందుకంటే ఒడిశా నుంచి వచ్చిన అడవులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడే టెస్ట్ వేస్తే తప్ప కురుపాం నియోజకవర్గం వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేదు అఖిల. అయితే ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, దయచేసి ఇక్కడ నుంచి ఏనుగుల్ని వేరే అడవుల్లోకి తరలించండి, తిరిగి మళ్ళీ ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చూస్తే చాలు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.